అది ఉంది. కోడి బొదగేసుకున్న కోడి గుడ్లు ముందు వాళ్ళ చేత బొదగేపుకునేవాళ్ళు, కోడి పిల్లలు బాగా జాతాయి అని. నారు పోసేటప్పుడు ఇత్తనాలు చల్లించుకునేవాళ్ళు. వాళ్ళకి ఆ సెంటిమెంట్ ఉండమాట. వాస్తవం పేర్లు పెట్టుకున్నారు కాబట్టి రామ లక్ష్మణ్తో సమానం, రాముడు లక్ష్మణ్తో సమానం అని చెప్పేసి వీళ్ళు అట్లా. ఈయన మాస్టర్ ఆయన సన్మానం చేస్తున్నారు ఇక్కడ. పెద్ద ఆయన, చిన్న ఆయన నాకు గుర్తు. గుర్తుపట్టావు ఈయన అని బాబాయ్. ఓ చిన్నప్పుడు కర్రలు తీసుకొని చేలలో పోయి కరసాధనలు చేసి బండలు లేపి ఎంత ఆనందంగానో బెదిగారు. సాధించాలని చెప్పేసి పట్టుదల గల్లవాడు పట్టుదలగానే బెదిగారు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనంద్ని. ఈరోజు నేను ఒక ప్రముఖమైన వ్యక్తిని కలవబోతున్నాను. వ్యక్తిని అన్నాను కదా, వాళ్ళు వ్యక్తులే కానీ నేను వ్యక్తిని అన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే. వాళ్ళ ఆత్మ ఒకటే, వాళ్ళ మనసులు ఒకటే, వాళ్ళ మాటలు ఒకటే, వాళ్ళ బాటలు ఒకటే. సో ఫ్రెండ్స్, వీళ్ళెవరో కాదు, ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో ఫైటర్ మాస్టర్గా రాణిస్తున్నటువంటి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అనమాట. సో నేను వాళ్ళ ఊరికి వెళ్తున్నాను, వాళ్ళ ఇంటిని చూపిస్తాను. చిన్నతనంలోనే అందరూ స్కూల్కి వెళ్ళి ఎల్కేజీ చదువుతుంటే వీళ్ళు మాత్రం అదే వయసులో పొలం పనులకి వెళ్ళారు. సో వీళ్ళు ఊర్లో ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళకి అంటే ఒక మూగి మనుషుల్లా ఉన్నటువంటి వీళ్ళు హీరోస్గా ఎలా తయారయ్యారు, ఇవన్నీ విశేషాలు కూడా ఊరి గ్రామస్తులను అడిగేసి తెలుసుకుందాం. సో లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. మీరు ఒక రకంగా చూస్తే ఒక ఇంచుమించుగా పోలికలు కొంచెం అదే అక్కడ బలకట్టు మీద పోతే వాళ్ళు ఒక తమ్ముడు మేతమప్పు తీసుకొని వచ్చేవాళ్ళు. బలకట్టు మీదగా ఒడ్డు మోసుకొని మళ్ళీ బళ్ళు ఉత్తబళ్ళు దిగేసి కొద్ది వస్తే వాళ్ళు అక్కడ చెట్టు కాడ కాసేపు ఇప్పుకునేవాళ్ళు. మేము ఇక్కడ ఇప్పుకొని మధ్యాహ్నం నుంచి మళ్ళీ అందరం కలిసి ఆడపల్లి వెళ్ళేవాళ్ళు. మీతో పనిచేసాడు, నాతో పనిచేశారు. వాళ్ళకంటే నేను మిగులోడిని. ఇక్కడ బండ ఉంటే బండ్లు లేపడానికి వచ్చారు, బండ్లు లేపడానికి వచ్చారు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. ఆ బండ ఒకళ్ళు లేవు, కష్టంగా లేపారు, ఒకళ్ళకి అసలు లేకవలా. నేను లేపేసాను తెచ్చి ఇక్కడ బండ ఉంటే. ఇప్పుడు వాళ్ళు బండ లేపటం ద్వారా వాళ్ళు కొంచెం వాళ్ళు పేరెంట్ వాళ్ళు వర్గాలు వచ్చింది. అక్కడ వర్గాలు వచ్చి వాళ్ళు పలానా ఇళ్ళ వాళ్ళు మా అబ్బాయి మిగిలేని, వీళ్ళు మా అబ్బాయి మిగిలింది అనుకుంటే పందాల మీద ఇక బాగా పెట్టుకొని తిని ఏంది వాళ్ళ ఊర్లో ఉంది అదే బండరాయి. సొరంలో ఉండి 2 రాళ్ళు సొరంలో పెట్టి ఉండి తర్వాత మా ఊర్లో పెట్టారు పందెం పెడితే గుండు రాళ్ళు లేపారు 2 పిల్లకాయలు. అయితే మంచి పిల్లకాయలు బాగా చేశారు. ఇక్కడ మా చర్చి కాడ కూడా వచ్చారు లేపటానికి. ఒకరికి వేసింది ఒకరికి లేకపోలా నేను లేపేసి వ్యవసాయం పని చేశారు. వాళ్ళు టైర్ పడితోలే, నేను టైర్ పడితోలే. మంచి పిల్లకాయలు. వాళ్ళ సినిమా యాక్షన్ నెంబర్ ఏదో సినిమా రిజల్ట్స్ అయితే నాకు బస్సులో కలిశారు. అన్న సినిమా చూసేవా అన్నారు. విజయవాడలో చూడకపోతే ఏమంటారు చెప్పి ఆ సినిమా కోసం పచ్చాకింది విజయవాడ పోయి సినిమా చూసి వచ్చా. నన్ను అడిగారు కదా పాపం. మీ స్నేహితులు అయితే బాగా వాళ్ళు పిల్లకాయలు మమ్మల్ని బాగా బాగుతారు. నాతో పడితోలేడు అయ్యా. ఉన్నప్పుడు మీతో పాటు వాళ్ళ అన్న ఉన్నాడు, ఒక అబ్బాయి వాళ్ళ అన్న ఉన్నాడు. వీళ్ళిద్దరు కాబట్టి పిల్లకాయలు ఇద్దరు బాగా చేసేవాళ్ళు. బాగా రంగపాలు, కేసరబాడు ఒడ్డేసుకుంటే మేము అందరం కలిసి ఒడ్డు బొళ్ళకి వేసుకొని ఆ బలకట్టు ఉంది అక్కడ, అప్పుడు పిజ్జి గట్ల ఆ బలకట్టు మీద బస్తాలు వేసి ఉత్తబళ్ళు దిగేసుకొని అందరికి ఎక్కేవాడు, మాతో చేసేవాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక ఉన్నారు. అమ్మా మీ పేరమ్మా? ధనమ్మ. మీరు రామలక్ష్మణ్ గారికి ఏమవుతారు? మీరు పిన్నిని. అయితే మా అత్తను రామలక్ష్మణుడు ఆయన మా అప్పుల చెల్లెళ్ళు. అంటే మా బాబు ఒక్కడే, రామలక్ష్మణుడు నాన్న ఒక్కడే. మా చిన్న అత్తకు ఒక్కడే కొడుకు, మా అత్తకి 4 కొడుకు. అంతా కలిసి మెలిసి ఉంటారు వాళ్ళంతా. అది ఇప్పుడు రామలక్ష్మణ్ గారి వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? రంగారావు. రంగారావు.
వాళ్ళ అమ్మగారి పేరు మనోహరం. మనోహరమ్మ. అయితే మీరు చిన్ననాటి నుంచి చూస్తుంటారు. సో మీరు మీ కొడుకులు అవుతారు. కొడుకులు మీ కొడుకుల గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా ఏం చెప్పాలి, వాళ్ళకంటే అంత మంచోడు ఎవరు ఉన్నారని చెప్పాము మేము. చిన్నతనం నుంచి కష్టపడ్డారు, పెద్దోళ్ళు దేవుని కృప వల్ల వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. అయినా అందరిని బాగానే మంచిగా చూస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. అది అప్పుడప్పుడు వస్తుంటారండి ఇక్కడికి? వస్తున్నారు. ఏదైనా బాగలేని వాళ్ళు కూడా చూసిపోతారు. బాగలేని వాళ్ళకి ఇప్పుడు బంధువులకైనా బయట వాళ్ళకైనా సహాయం కూడా చేస్తున్నారు. చాలా సేవా కార్యక్రమాలన్నీ చేస్తుంటారు వాళ్ళు. చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారంటే ఎక్కడ కట్టుకున్నారు? ఇల్లు కట్టలా, ఎందుకంటే వాళ్ళకి గుర్తులుగా ఉండాలని కట్టమంటున్నా నేను ఎప్పుడు కూడా. వాళ్ళు చిన్ననాటి నుంచి ఇక్కడ దీంట్లో ఉండవని ఆ స్థాయి కోసం అది గుర్తుగా పెట్టారు. ఇల్లు కట్టడం ఏం పెద్ద విశేషం ఏం కాదు వాళ్ళకి. అందుకోసం అక్కాయపాలెంలో కట్టారు. ఎక్కడ అది? అక్కాయపాలెం, వేటపాలెం కాడ, వేటపాలెం దగ్గర చీరలు అక్కడ కట్టారు పెద్దది. ఇక్కడ గుర్తు కోసం అట్టు పెట్టారు, అంతేగాని కట్టడం ఏముంది ఇది వాళ్ళకి. అయితే చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? చిన్నప్పుడు అంటే అన్ని పనులు కష్టపడ్డారు. చిన్నప్పుడు వాళ్ళకి ఎద్దుల బళ్ళు ఉండేవి, అన్ని చేశారు. ఎక్కువ శాతం ఎద్దుల వ్యవసాయం చేశారు. చిన్నతనం నుంచి కరసాధన చేశారు. కరసాధన బరువులు లేపించారు. వాళ్ళ బాబాయిలు మా వాళ్ళు. మా బావ పెద్దోడు రంగారావు, వీళ్ళు చిన్నోళ్ళు కదా. వాళ్ళ మీద ప్రేమ కవలా పిల్లకాయలని బాగా చేసుకుంటా. రంగారావు గారు తమ్ముడు భార్య. చిన్నప్పటి నుంచి కర్ర సాధన, బరువులు లేపటం అన్ని బాగా ప్రాక్టీస్ చేసుకున్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. దాంట్నే పైకి రాజు మాస్టర్ గారని ఆయన తీసుకెళ్లి మన పెద్దోళ్ళని చేశాడు. మరీ ముఖ్యంగా ఊర్లో వీళ్ళకి వాల్యూ లేదు, వీళ్ళకి ఏమీ రాదు, ఏమీ చేత కాదు అని గ్రామస్తులు అనుకున్న టైంలో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి బండరాయిని ఎవరైతే ఎత్తుతారో వాళ్ళకి వాల్యూ ఉందన్నమాట. సో వీళ్ళు రాత్రుళ్ళు కష్టపడి ఒకనొక టైంలో ఆ బండరాయిని ఎత్తారన్నమాట. సో దానివల్ల వీళ్ళు హీరోస్ అయిపోయారన్నమాట. సో ఆ విధంగా పక్కనటువంటి సంతరావూరు చెందినటువంటి రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్, అప్పట్లో ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడనమాట. ఆయన ద్వారా వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 ఫైట్ మాస్టర్స్గా ఉన్నారన్నమాట. సో వారి గురించి మనం ఇప్పుడు చూపించబోతున్నాం. వారి ఇంటిని గురించి మనం గ్రామస్తులతో మాట్లాడదాం. నిరక్షరాస్యులు అయ్యుండొచ్చేమో కానీ వాళ్ళ గుణంలో కానీ వాళ్ళ పద్ధతుల్లో కానీ పట్టభద్రులు అయ్యారు. సో అంతటి క్రమశిక్షణ పేరు మోసినటువంటి ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారు. సో వెళ్దాం పదండి. సో నాకు తెలిసి ఇల్లు అనుకుంటున్నాను, ఇది కూడా వాళ్ళదే అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ ఇల్లు వాళ్ళేదంట. సో ఫ్రెండ్స్ ఇదనమాట వాళ్ళ ఇల్లు. ఇది ముందుగా ఇంటికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ మొత్తానికి నందిగుంట పాలెం అయితే వచ్చేసాం అనమాట. ఎన్నో కష్టాలు పడతా, నిజంగా రోడ్డు అయితే దారుణంగా ఉంది. అయినప్పటికీ వాళ్ళ ఇంటికి రావడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదేనమాట. ప్రజెంట్ ఏంటంటే ఈ ఇంట్లో ఎవరు లేరు అనమాట. కానీ వీళ్ళు ఇంకోది ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకున్నారన్నమాట. అది కూడా మనం మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేద్దాం. సో వాళ్ళు ఎందుకు ఈ ఇంటిని బాగు చేయకుండా ఉన్నారంటే వాళ్ళు చిన్నతనంలో ఆ పడ్డ కష్టాలు కానీ ఆ చిన్నతనంలో ఉన్న ఇల్లు కానీ అవన్నీ మాకు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయని చెప్పేసి ఈ ఇంటిని నమూనాగా ఇలాగే వదిలేయడం జరిగిందనమాట. వాళ్ళు బాగా చేయలేక కాదు, బాగా చేసుకునే అంత స్తోమతలేక కాదు, కానీ ఇంకోది ఇక్కడ మాత్రం వాళ్ళు ఒక ప్లేస్ చూసుకొని అక్కడ మంచిగా ఇల్లు కట్టుకున్నారు. సో ఇది మాత్రం ఒక గుర్తింపుగా ఆ ఇంటిని ఇలాగే ఉంచారన్నమాట. ఇదన్నమాట వాళ్ళ ఇల్లు మనం చూస్తే. సో ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి ఇదంతా పాతబడిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్లు అయితే ఒక చీరాల వస్తుందంట. సో వీళ్ళకి ఏంటంటే చీరాల అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఏదన్నా తెచ్చుకోవాలన్నా కూడా చీరాల వెళ్తుంటారన్నమాట. ఇక్కడ చూడండి, ఇది కూడా వాళ్ళదే అన్నమాట. 1984 అని రాసిందనమాట.
ఇప్పుడు వాళ్ళు ఊర్లో వాళ్ళు అంత ఇదిగా ఉండేవాళ్ళు కాదండి. ఎప్పుడైతే ఈ బండరాయి అనేది లేపారో వాళ్ళకి ఊర్లో వాల్యూ పెరిగిందని చెప్పి అంటుంటారు. ఆ బండరాయి ఎక్కడ ఉంది? ఇప్పుడు పోయే దారిలో స్వరంలో బొంకు ఉంటది, బొంకు ఎమ్మటే ఉంది. ఇప్పుడు ఈ రూట్ నుంచి పోయేటప్పుడు అక్కడ దాని మీద పేర్లు కూడా ఉంటాయి, రామలక్ష్మణులు అని. మీరు గుర్తుపట్టవచ్చు, పేర్లు ఉండయి. అక్కడ నేర్పిన ఆయన అక్కడ ఉంటే, ఆయన పేరు శంకర్రావు ఏదో పేరు, ఆయన లేపాడని అక్కడ పెట్టారు. బండలు ఉండి అక్కడ గుర్తుకు చూడండి పోయేటప్పుడు. ఊర్లో ఒక సెంటిమెంట్ ఉందంట, వీళ్ళు ఏదన్నా సరే వ్యవసాయం గాని ఒక పంట చేలల్లో ఏదన్నా మొదటగా గుప్పిడి బియ్యం అనేది వీళ్ళ చేత అది ఉంది. కోడి బొదగేసుకున్న కోడి గుడ్లు ముందు వాళ్ళ చేత బొదగేపుకునే వాళ్ళు, కోడి పిల్లలు బాగా చేస్తాయి అని నారు పోసేటప్పుడు ఇత్తనాలు చల్లించుకునేవాళ్ళు. వాళ్ళకి సెంటిమెంట్ ఉండమాట. దేవుడి పేర్లు పెట్టుకున్నారు కాబట్టి రామ లక్ష్మణ్తో సమానం, రాముడు లక్ష్మణ్తో సమానం అని చెప్పేసి వీళ్ళు అట్లాగా ఏదైనా ముందు పొలం ఆవిడ చేత చేయించుకునేవాళ్ళు. కోడి కూడా బాగా పిల్ల చేసిన గుడ్డు వేసినట్టు చేసేయి, అది ఉంది వాళ్ళకి ప్రత్యేకత. నిజంగా వాళ్ళు వాస్తవం అది చాలా మాకు తెలిసింది. బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవు, చెడు అలవాటు కూడా ఏం లేవు కదా. అసలు చిన్నతనం మించలేదు. ఇంత పిల్లలు నేను వచ్చినప్పుడు వాళ్ళు అన్ని నాకు తెలుసు. దేవుడు గుణగణాలు తీసేసి ఒక దేవుడితో పోల్చుకుంటా ఎవరు లేరు. కోడిగుడ్డు వాళ్ళే బతకేయాలి, నార్లు ఇత్తనాలు వాళ్ళే చల్లాలి. అప్పుడు మాకు బాగా కలిసి వచ్చేది. మాకు అందరికి అది ఒక సెంటిమెంట్. ఈ మధ్య ఎప్పుడన్నా వచ్చారా? రాలేదు, మన పండగకు వస్తామన్నారు, రాలా. ఈయన కూడా మా బావ. ఇప్పుడు మరో పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? ప్రసాద్. ప్రసాద్ గారు, మీరు బడా వస్తుంది అని చెప్పు. రామలక్ష్మి ట్రైనింగ్ ఇచ్చింది మనమే కదా. ఈయనంటే ట్రైనింగ్ ఇచ్చింది. ఏం చెప్తారు మీరు మీ శిష్యుల గురించి? ఏం చెప్తారు? కొడుకులే, కాకపోతే ఈ భాషలో చెప్పాలంటే శిష్యులు అనమాట. మీరు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు? చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళ గట్టి మనుషులు, అన్ని పనులు చేసి ఉన్నారు. ఈ భూమి మీద పనులు మేము చేసే అన్ని చేశారు. అయితే అబద్ధం అంటూ ఉండదు, టక్కర మాటలు ఉండవు. మంచి మనసు అంటారు. మంచి మనసు కలిగినటువంటి ఇక్కడ ఈ సన్మానం ఇక్కడ బండ లాగడు. ఇదిగో బండ కూడా అబ్బాయి, ఇది బండ కాదులే. కర్ర సాధన చేశారు, బండ సాధన చేశారు. ఇప్పుడు మనతో మాట్లాడి పెద్ద నేర్పించి మాస్టర్లు. ఆయన పెద్ద మా బావ, ఈయన మాస్టరు. ఈయన ఊరు స్వర్ణ, ఈయనది స్వర్ణ. ఈయన మాస్టర్, ఆయన సన్మానం చేస్తున్నారు ఇక్కడ. పెద్ద ఆయన, చిన్న ఆయన నాకు గుర్తు. గుర్తుపట్టావు? ఈయన అని బాబాయ్. చిన్నప్పుడు కర్రలు తీసుకొని చేలలో పోయి కర్రసాధనలు చేసి బండలు లేపి ఎంత ఆనందంగానో బతికారు. సాధించాలని చెప్పేసి పట్టుదల గల్లవాడు పట్టుదలగానే బతికారు. ఇంకా మా రావు సంతరావు సర్పంచ్ ఆయన. సో ఇంకా ఫొటోస్ ఏం లేవమ్మా? కనపడలేదమ్మా, చూపిస్తాను వచ్చిన వాళ్ళకి నేను. అదే సమయానికి కనపడలేదు. రామ్ లక్ష్మణ్కి వీళ్ళకి దీనికి సంబంధం ఏంది? దేనికి? ఈ బండరాళ్ళకి రామ్ లక్ష్మణ్కి అదే ఆయన గురువు గారు. రామ్ లక్ష్మణ్ గురువు గారు శంకరయ్య ఎత్తాడు ఆ దరిది. ఓకే, ఈ దరిదేమో ఆయన ఎత్తాడు రామ్ లక్ష్మణ్. పోయిపోతే అక్కడ వాళ్ళూరు. ఓకే ఓకేనండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ రెండు బండరాళ్ళలో రామ్ లక్ష్మణ్ గురువు గారు శంకరయ్య అంటన్న ఆయన ఎత్తిన బండ అంట ఇది. సో వాళ్ళ శిష్యులు రామ్ లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎత్తిన బండ ఇదనమాట. సో ఈ బండరాలు ఎత్తటువంటి మామూలు విషయం కాదు. అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళైతే చాలా సెన్సిటివ్, అదంతా కూడా ఎత్తలేని పరిస్థితి అనమాట. అప్పుడున్న పటిష్టంగా ఉండేది కాబట్టి వాళ్ళు ఈజీగా ఎత్తగలిగారు అనమాట. ఇది చూడండి అసలు ఎంత పెద్ద రాయో, ఈ ఎత్తాలంటే మామూలు విషయం కాదనమాట. అందుకనే అంత ప్రాచుర్యం అనేది లభించింది వాళ్ళకి.
ఏళ్ళు కూడా ఉన్నాయి అన్నారు అసలు మనం కదిలించలేము పరిస్థితున్నా ఇవి అసలు మనం కదిలించలేము. అబ్బా గట్టిగా నడదాం అమ్మో అసలు వాళ్ళు కదలటం లేదు అసలు ఇవి. కానీ ఇలాంటి బండరాళ్ళని ఈజీగా లిఫ్ట్ చేశారన్నమాట వాళ్ళు. అలాంటి కండల వీరులు కాబట్టి వాళ్ళకి ఫైటర్ మాస్టర్స్గా అంతటి దృఢత్వం ఉన్నది కాబట్టి అవకాశం వచ్చిందని చెప్పచ్చు. సో ఇదనమాట వాళ్ళు ఎత్తిన గుండురాయి అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇది రామలక్ష్మణ్ గురు బండరాయి ఎత్తడంలో శంకర్రావు గారు ఇల్లు అనమాట ఇది. సో ఈయన రామలక్ష్మణ్ గారికి మార్గదర్శి అనమాట. బండరాయి ఎత్తడంలో ఈయన కొంత శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనము. సో ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. సో ఈ రామలక్ష్మణ్ గారు ఫైట్ మాస్టర్స్ పేదరికం నుంచి వచ్చి ఈ స్థాయిలో ఉన్నారు. నిజంగా వాళ్ళకి 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే జనరల్గా పెళ్లి చేద్దామని చెప్పేసి అంటుంటారు. కానీ వాళ్ళు ఆ పెళ్ళికి నిరాకరించి ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, మనం సాధించాల్సి ఏదో ఉంది అని చెప్పేసి వాళ్ళు అదే తపనగా ఆ ఊర్లో ఉన్నటువంటి బండరాయి ఎత్తడం ద్వారా ఒక గుర్తింపు పొందారు. ఆ విధంగా ఆ బండరాయి ఎత్తే కార్యక్రమానికి ఫైట్ మాస్టర్ రాజు గారు రావడం జరిగింది. వాళ్ళని చూసి ఆ విధంగా సినిమాల్లో అవకాశం వచ్చింది. అక్కడ ఫైటర్స్గా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఫైట్ మాస్టర్స్గా చేరి చివరికి గురువు గారే వారిని చూసి సంతృప్తిని పొందే విధంగా వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారన్నమాట. నిజంగా ఇప్పుడు ఫైట్ మాస్టర్స్గా ఎలుగొంతూ వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు. ఒంగోలులో కానీ ఈ చీరాల సైడ్ కానీ. అదేవిధంగా వాళ్ళు ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఈ మధ్య బాగా ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళ గుణం అనేది చాలా మంచిది అని చెప్పేసి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కటికి పేదరికం నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి ఇప్పటికీ ఒక క్రమశిక్షణ కలిగిన ఫైట్ మాస్టర్స్గా వెలుగొంటున్నారు. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.